ఇది ప్రేమ వ్యవహారమే కారణమని ప్రధానంగా చేయడానికి కారణం ఏంటి అంటే ఆ అమ్మాయి తన స్నేహితులకు ఆ సెల్ ఫోన్ రికార్డులన్నీ ఆ యొక్క పోవడం జరిగింది. ఇది అర్ధరాత్రి సమయంలో నైట్ వైబ్స్ ఆ యొక్క ప్రూఫ్ అండి, ఈ యొక్క విజువల్ ఇది. కాబట్టి ఆ అమ్మాయిని అంటే ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆ యొక్క పిహెచ్సిలు పక్కనే ఉన్న 2 నిమిషాలు పక్కనే పిహెచ్సిలు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా అక్కడికి తీసుకువెళ్లకుండా ఎక్కడో దూరంగా ఉంటున్న 8 కిలోమీటర్లో ఉంటున్న పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆ యొక్క తీసుకురావడం ఎలా తీసుకొచ్చారంటే అంబులెన్సులు పని చేయలేదంట, అంబులెన్సులు తిరిగి రావడం లేదంట. ఆ రాఘవ గారు కానిస్టేబుల్ గారితో మాట్లాడితే కూడా అంబులెన్స్ రాలేదండి, గంట సేపు చూశానండి అంటారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామండి. కానీ మనిషిని అదే బండి మీద తీసుకొని వెళ్ళారండి. ఆ బండి మీద తీసుకొని 8 కిలోమీటర్లు వెళ్ళేదానికి పక్కనే ఉన్న పిహెచ్సికి తీసుకెళ్ళచ్చు కదండి. ఇలా తీసుకెళ్లకుండా ఆ యొక్క సాక్షులు గల్లంతైపోతాయేమో, ఆ యొక్క ప్రేమికుడు తప్పించుకుంటాడేమో. కాబట్టి ఇవన్నీ జరగకుండా నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. అవసరమైతే దీని మీద సిబిఐ విచారణ కూడా జరపాలి అని కేంద్రాన్ని, ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. దాదాపుగా ప్రేమ వ్యవహారంలో 5 ఏళ్ల నుంచి ఉండడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి రాకుండా మరొక వ్యక్తిని తన స్నేహితుడను పంపించారు. ఆ స్నేహితుడను పంపించి ఒక్కడే వచ్చాడు. ఆ ఇల్లు కూడా తెలియదు. వీళ్ళందరూ గ్రూప్ కాల్లో ఉన్నారంట. మరి వాళ్ళు చెప్పేటువంటి సన్నివేశాలు చూస్తే ఆ గ్రూప్ కాల్లో ఉన్నారు. మరి ఒక్కరే వచ్చి అంటే భూమికి సో వాళ్ళు రావడము బాధ్యతాయుతంగా ఉంటే ఒకరే రావాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళు ఆ టైంలో పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా? అఫీషియల్గా ఇన్ఫామ్ చేసింటే ఆ టైంలో ఆ రోజున పోలీస్ వారు అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఇచ్చారా? మరి పోలీస్ వారికి ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు? వాళ్ళే దీన్ని కప్పిపుచ్చాలంటే బజాజ్ మొత్తానికి సంబంధం ఉందా లేదా అతనికే సంబంధం ఉందా అనేటువంటి ఆలోచనలు కూడా మాకు కలిగిస్తూ ఉన్నాయి. ఇతని పేరు దొరబాబు, ఇతను లోకలే అండి. ఇంకా కలిసి కొంతమంది ఆ బజాజ్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కుట్ర పన్ని వాళ్ళు కూడా ఏమైనా మోసం చేశారా అనే సందేహాలు కూడా మాకు కలుగుతున్నాయి. కాబట్టి ఆ బజాజ్ యాజమాన్యాన్ని కూడా మొత్తము మీరు వారిని కూడా విచారించవలసిందిగా బజాజ్ కంపెనీకి వెళ్ళిపోవడానికని తను రెడీ అయిపోయి చక్కగా అన్నీ కూడా రెడీ చేసుకున్న అమ్మాయి, తాళాలన్నీ వేసుకుని ఉన్న అమ్మాయి సడన్గా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మళ్ళీ పోలీసు రావడం, వాళ్ళే అన్నీ చేసేసుకోవడం, వాళ్ళే బండిని చిన్న పిల్లని తీసుకొని వెళ్ళి ఎక్కించినట్టు బండి ఎక్కించేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడం, ఇవన్నిటిలో కూడా అనుమానాలు అయితే చాలా ఉన్నాయండి. వీళ్ళ కూడా గ్యాంగులు ఉన్నారా? ఎందుకంటే ఆ పిల్ల అక్కడ అలాగ అయ్యిందని తెలియగానే ప్రిస్కిల్లా ఈ బాబు ఎవరు చిన్న బాబు అన్న వ్యక్తి ఫోన్లు చేసి అందరిని పిలుచుకున్నాడు. అందరూ కూడా అక్కడికి ఒక 10-15 మంది వరకు వచ్చారు. అందుకు మేము ఈరోజు బజాజ్ కంపెనీని క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక్కళ్ళు వస్తే అది మేము అడగకపోదాం, కానీ గుంపుగా వచ్చారు అందరూ కూడా. మరి ఇలాంటివే కోఆపరేట్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఇలాంటివి ఖండించాలి కదా. ఎంప్లాయీస్ ఇలాంటివి చేస్తున్నారంటే ఆడపిల్ల బ్రతుకు అన్యాయం అయిపోయింది. ఎందుకంటే ఆ పిల్ల ముందు రోజే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నేను ఇలాగా అని చెప్తే వాళ్ళ అమ్మ ఒరిస్సాలో ఉన్నారట. మేము వచ్చేస్తున్నాం అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, మేము వచ్చేస్తున్నాం, ఆ పిల్లోడితో నేను మాట్లాడతాను, పెళ్ళికి ఒప్పిస్తాము, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం, నువ్వు మాత్రం ఎటువంటిది చేసుకోకమ్మా, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పిందంట. అమ్మాయి బ్యాగ్లో ట్యాబ్లెట్ ఉండింది సార్. అదే మాకు డౌట్, కిట్టు ఉండింది ఆ బ్యాగ్లో. అయితే అమ్మ అడిగితే ఆ అమ్మాయి అనింది గమ్ముగా ఏమనలేదు, సైలెంట్ అయిపోయింది. ఆ కిట్ అంటే ఇప్పుడు అడగలేదు సార్, అది 1 నెల ముందు అడిగింది అన్నమాట. అయితే ఆ ట్యాబ్లెట్ పడిసి ఉంటుంది సార్, అది మాకు తెలియదు. చూసిందని అమ్మ అడిగింది అంతే. అంటే తల్లిగా తను అడగవలసినవి చేసింది సార్, తల్లిగా అడగవలసినవి చేసింది. ఫారెన్సిక్ రిపోర్ట్ కరెక్ట్గా చెయ్యాలి, ఆడపిల్లకి న్యాయం చెయ్యాలి. ఆడపిల్ల తల్లిదండ్రులు తనే ఇంటిని పోషించుకుంటుంది, ఒక మగపిల్లవాళ్ళ బయటికి వెళ్ళి అన్ని పోషించుకుని వస్తుంది. మరి ఆ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ఆసరా కావాలి. ఖచ్చితంగా ఈ విషయంలో మరి అన్నీ కూడా వాళ్ళకి సదుపాయంగా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు ఒక బిడ్డను కోల్పోయి ఉన్నారు, వాళ్ళు నిర్దోషులుగా ఎక్కడో తిరిగేస్తున్నారు. వాళ్ళని దోషులుగా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళకి శిక్ష పడాలి.